రాజగౌడ్ చెప్పండి. ఒక్క నిమిషం రాజగౌడ్, అందరికి అవకాశం ఇస్తుంది, చెప్పండి. ముందుగా ఈ జీతలు టీం మెంబర్స్ కి ఈ తెలంగాణ రాష్ట్రంలో మా విద్యార్థి సమస్యలపైన, నిరుద్యోగ సమస్యలపైన అండగా నిలబడ్డందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలన్న. కొన్ని ఛానల్స్ కూడా మేల్కొని మా విద్యార్థి సమస్యలు చూపెట్టాలి. ముందుగా మా భరత్ అన్నకైతే నాకు ఒక ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దీన్ని ఖచ్చితంగా మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో చాలా ఛానళ్లు వాళ్ళ సొంత ఎజెండాలకు పనిచేస్తున్నాయి. అవన్నీ మానుకోవాలని నేను ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం మా విద్యార్థి చేస్తున్నాం. అయితే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని మనం చూసుకుంటే విద్యా వ్యవస్థ మెయిన్గా మన ఇలా దగ్గర దగ్గర 3 సంవత్సరాల నుంచి 8,000 కోట్లు బకాయిలు ఉన్నారు. అంటే గత ప్రభుత్వం నుంచి ఉంది ఇది. అంటే ఇప్పటి వరకు చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలోని గతంలో 2023 ముందు చెప్తున్నా 840 కాలేజీలు ఉన్నాయి డిగ్రీ. ఈ రోజుకి వచ్చేసరికి 420కి పడిపోయింది. అంటే ఎందుకు పడిపోతుందంటే ఈ కాలేజ్ వ్యవస్థ మొత్తానికి వీళ్ళు చేస్తున్నటువంటిది ఫీజు బకాయిలు. ఈ ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేస్తే ఆ కాలేజీలు నడుస్తాయి. ఇప్పుడు ఒక విద్యార్థి ఐఏఎస్ గానీ ఐపీఎస్ తయారు కావాలంటే ఫస్ట్ నుంచే మొదటి దశ నుంచే స్కూళ్లు కానీ కాలేజీలు కానీ వ్యవస్థ బాగుంటే మంచిగా చదువుకోగలుగుతాడు. ఇక్కడనే మీరు డ్రాప్ అవుట్ చేస్తే ఎక్కడ పోవాలి విద్యార్థి? అది ప్రధానమైన డిమాండ్ అన్న. ఇంకో డిమాండ్ ఏం కోరుతున్నంటే వీళ్ళు మొన్న విద్యా వ్యవస్థ మీద బడ్జెట్ కేటాయించారు అసెంబ్లీలో. ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థకి వీళ్ళు పెట్టింది ఎంతంటే 7.9, అంటే 23,108 కోట్లు కేటాయించారు. ఈ దేశంలోని కొన్ని రాష్ట్రాలు పరిశీలిస్తే బీహార్లో, అంటే బీహార్ నుంచి వచ్చి మన తెలంగాణలో బతుతారు కొంతమంది, వాళ్ళ అసొంటిది 21% పెట్టుకురు. హిమాచల్ ప్రదేశ్ 18% పెట్టుకుంటారు. తర్వాత ఢిల్లీలో 22% ఉంది, ఛత్తీస్గఢ్ లో 18% ఉంది. అంటే వాళ్ళకి మనకి పొంతన లేదు. 7% కూడా ఖర్చు పెడితే గొప్ప, అది పెట్టట్లేదు. మీరన్నా కరెక్ట్ వాడు. అయితే కూడా ఖర్చు పెడతలేరు కదా, బడ్జెట్ లో పెడతారు, ఖర్చు పెట్టట్లేదు. అంటే రివైజ్డ్ ఎస్టిమేట్స్ లో కనిపించదు. విద్యా వ్యవస్థ బాగుపడాలంటే 30% కావాలన్నా మినిమం. అంటే తక్కువ ఒక 60,000 కోట్లు పెట్టుకున్నా బాగుంటది. 23,000 కోట్లు అంటే ఏడ సరిపోద్ది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాలేజీ వ్యవస్థ మొత్తం కలిపి కూడా. అంటే దీన్ని ప్రధానంగా మీరు మార్చుకోవాలి. ఎందుకంటే రోజు రోజుకి విద్యా వ్యవస్థ అనేది పెరుగుకుంటూ పోవాలని తగ్గుకుంటూ పోవద్దు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని తెలివి కల్లోళ్ళు ఉంటే, చదువుకున్న వాళ్ళు ఉంటే ఉన్నతంగా ఆలోచిస్తారు. ఉదాహరణకు చూసుకుంటే మా యూనివర్సిటీ నుంచి కూడా మానవతరాయ్ మా సీనియర్ అన్నలాంటి వాళ్ళు కూడా ఉంటే మీకు చాలా గౌరవంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన కూడా ఉద్యమాలు చేసిండు, తప్పనట్లే. ఏ లెక్క ప్రకారం చెప్తే ఆ లెక్క చెప్పుకోవాలి. రేవంత్ రెడ్డి గారు మీరు ప్రధానంగా మీరు విద్యా వ్యవస్థ ఇలా పనిచేస్తుంది. ఒక్క రివ్యూ మీటింగ్ లేదు ప్రభుత్వం వచ్చిన కాంచి. విద్యా వ్యవస్థ మీద ఒక్క మీటింగ్ పెట్టినట్టు ఒక్క వీడియో కనుక చూపిస్తే దానికి మేము నిలబడతాం. ఒక్క వీడియో లేదు, ఒక్క మీటింగ్ లేదు. అంటే విద్యా వ్యవస్థను ఎక్కడ అణిచివేస్తారు, ఎక్కడ తొక్కుతున్నారు. ఇది మార్పులు చేసుకోలే. ఇలా నేనే దగ్గర కాలేజీలో పోయి, డిగ్రీ కాలేజీలో పోయి మెమోలు ఇచ్చే టైంలో మా యూనివర్సిటీ పరిధిలో ఉన్న డిగ్రీ కాలేజీలో పోతాం మేము. సైబాబాద్ గానీ నిజాం కాలేజీలు కానీ పోయినప్పుడు వీళ్ళు ప్రిన్సిపాల్ మెమోలు ఇవ్వరు విద్యార్థులకి. ఆత్మహత్యలు చేసుకురన్నా. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నరేష్ అనే అబ్బాయి చనిపోయాడు. కరీంనగర్ జిల్లాలో ఉన్నాయి, ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నాయి. దాని లిస్ట్ మొత్తం నాకు పేపర్లో కానీ పట్టుకొని వచ్చిన ఇలా బాగా. అయితే ఇలా ప్రధాన డిమాండ్ ఏంటంటన్నా, ఇటు కాలేజీలకి ఇబ్బందే, విద్యార్థికి ఇప్పుడు పీజీకి రావాలి విద్యార్థి, ఆ డిగ్రీ మెమోలు ఇస్తేనే పీజీకి పోవాలి. ఇప్పుడు మా ఉస్మాన్ యూనివర్సిటీలో కూడా సైన్స్ కాలేజీలో పీజీ అయిపోయిన విద్యార్థికి టోటల్ లైబ్రరీ కాంచి మొదలు పెట్టుకుంటే నువ్వు ఎక్కడ పోయినా అన్ని క్లియరెన్స్ తీసుకొని వస్తేనే వాడు సర్టిఫికేట్ ఇస్తారు ప్రిన్సిపాల్. అంటే కట్టలేని పరిస్థితి. ఈ రాష్ట్రంలో కొన్ని పనికిరాని పథకాలు ఉన్నాయన్న. ఇలా ఫ్రీ బస్ పెట్టిరు, అది విద్యార్థులు పెట్టండి, ఎంత గొప్పగా ఉంటది. మీకు సలహా లేకపోతే మాలాంటి విద్యార్థి జేఏసీ లీడర్ని కనుక్కోండి, ఇస్తాం. విద్యార్థులు పెడితే వాళ్ళు చదువు కోసం పోతారు. పనికిరాని వాళ్ళంతా బస్సులు తిరుగుతుండే, కొట్లాడుకుంటుండే, దానివల్ల ఆయన ఉపయోగమా? అందుకే మీ దాంట్లో చదువుకున్న వాళ్ళని ప్రధానంగా ముందు పెడితే బాగుంటుందని ముఖ్యమంత్రి చెప్తున్నాం. ఎవరైనా ప్రజాస్వామ్యంలో ఏ ప్రభుత్వం అయినా రాని మార్పులు రావాలి, అప్పుడే విద్యా వ్యవస్థ బాగుపడుతుంది. లేని ఎడల ఈ రాష్ట్రం గందరగోళం అయ్యే పరిస్థితికి ఏర్పడుతుంది. మేము ఎందుకు అంటున్నామంటే ఇలా విద్యా వ్యవస్థ బాగుండాలి, విద్యా వ్యవస్థ బాగుంటున్న రాష్ట్రం గొప్పగా చెప్పుకుంటున్నాయి. ఇలా తెలంగాణ రాష్ట్రం అని కొత్త రాష్ట్రం ఏర్పడ్డది, కొత్తగా ఏర్పడిన రాష్ట్రం. ఇలా ఆర్టికల్ 3 ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా నువ్వు సీఎం అయినావు. ఆర్టికల్ 3 లేకపోతే ఆయన ముఖ్యమంత్రి అయ్యేటోడు కాదు. ఇలా మీ ఎక్కడన్నా మా విద్యార్థి నిరుద్యోగ నాయకులు కానీ విద్యార్థి నాయకులు కానీ మీ ఎక్కడన్నా ధర్నా చేస్తే మమ్మల్ని అరెస్టు చేస్తున్నారు. అంటే ఆర్టికల్ 19 శాంతియుతంగా చేసుకుని రాజ్యాంగం చెప్తుంది. నువ్వు రాజ్యాంగాన్ని లెక్క చేయకపోతే ముఖ్యమంత్రి పదవిలో ఎట్లుంటారు? అంటే మీకో లెక్క మాకో లెక్క. ఈ చర్చ మొత్తానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇప్పుడు డిగ్రీ కాలేజీలు కానీ పీజీ కాలేజీలు కానీ ఇంటర్మీడియట్ వ్యవస్థ కానీ మొత్తానికి వీళ్ళంతా కాంట్రాక్ట్ బేసిక్ పెట్టి నడిపిస్తున్నా. అంటే ఫ్యాకల్టీ, రెగ్యులర్ ఫ్యాకల్టీ లేదు ఎక్కడ. లైబ్రరీలో నీ లిస్ట్ ఇస్తా, ఇంటర్మీడియట్ కాలేజీలో లైబ్రరీ ఉండాలి, డిగ్రీలో ఉండాలి. వీళ్ళకి కొన్ని సలహాలు ఇవ్వంటే మేము ఇస్తాం.
మా ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఇలా సరిగా లేవు పరిస్థితులు. ఇలా బీడ్ హాస్టల్ చూసుకుంటే కూలిపోయే అవస్థ ఉంది. మొన్న సంగారెడ్డి కాడ హాస్టల్ కూలిపోయి 3 విద్యార్థులకి గాయాలైనాయి. మీరు కూడా చూసిరు ఆ విషయం. ఈ ఆటికి కూడా బీడి కాలేజ్ కూలే పరిస్థితి ఉంది హాస్టల్. అలాంటి హాస్టల్స్ కూడా మీరు దృష్టి పెట్టి మొన్న యూనివర్సిటీకి వచ్చిండు రేవంత్ రెడ్డి వచ్చి నేను ఎమ్మట్లో రిలీజ్ చేస్తాను అక్కడ నేను జీవో రిలీజ్ చేయొచ్చు కదా. అంటే చెప్పిపోవడం కాదు, అది చేయాలి. నీకు చేయాలంటే నీ ఎమ్మటి ఉన్నటువంటి వాళ్ళు నీకు సలహాలు ఇచ్చేటోళ్ళు మంచోళ్ళు ఉండాలి. అలాంటి మంచి టీంని పెట్టుకుంటే మేము సంతోషిస్తాం. అప్పటిదాకా మేము ఊరుకునే ప్రసక్తే లేదు. ఇప్పుడు కాలేజీలు బంద్ చేయడం అనేది మీరు సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? అంటే ఎందుకంటున్నారంటే మేడం, వాళ్ళు ఎందుకు బంద్ చేస్తారంటే వాళ్ళకి ఒక్కొక్కరికి 2 సంవత్సరాల నుంచి జీతాలు ఇవ్వాలి. పాపం నా దగ్గరకు వచ్చి మొత్తుకుంటారు. డిగ్రీ కాలేజ్ ప్రభుత్వం కాలేజీల మధ్య వాళ్ళ దగ్గరే ఉంది. స్కూల్ సంబంధించినటువంటి ఎక్కడ చూసుకున్నా ఇదే పరిస్థితి ఉంది. విద్యార్థి కాలేజీలో ఫీజు కట్టకపోతే నీకు డిగ్రీ మేము అయ్యాడు, ఇంటర్ మేము అయ్యాడు, పీజీ మేము అయ్యాడు. ఎక్కడ యూనివర్సిటీతో అంటే విద్యార్థులు ఈ విషయంలో సఫర్ అవుతున్నారు. మరి ప్రభుత్వం కాలేజీల మధ్య వివాదం పరిష్కరించడానికి మరి ఏం చేయబోతున్నారు? ఇస్తాను శ్రీరామ్, అందరికీ అవకాశం ఉంటుంది. మాట్లాడుతున్న డిస్టర్బ్ లేదు. నేను ఏమంటున్నంటే ఈ రాష్ట్రంలో ప్రధానంగా మీరు పెట్టాల్సిన దృష్టి మొత్తం విద్యా వ్యవస్థ మీద పెట్టండి. విద్యా వ్యవస్థ బాగుపడితే తెలంగాణ రాష్ట్రం కూడా కలకలలాడుతుంది. అలాంటి దాన్ని మీరు మమ్మల్ని అంచివేస్తుర్రు, తుంగలో తొక్కుతుర్రు. ఈ మార్పులు రావాలంటే ముఖ్యమంత్రి గారు మీరు త్వరలో మార్పులు చేసుకోండి. మీ మంత్రివర్గాన్ని కొత్త వాళ్ళని ఎమ్మెల్సీ తీసుకోండి. చదువుకున్న వాళ్ళని ఉన్నతంగా ఉస్మానియా ఉన్నారు చర్చలో. మైపాల్ గారు నమస్తే అన్న. నమస్తే మైపాల్, చెప్పండి ఏంది మీ అబ్జర్వేషన్ ఏంది? కాలేజీలు తప్ప, ప్రభుత్వం తప్ప, పోయిన ప్రభుత్వం తప్ప, ఈ ప్రభుత్వం తప్ప ఈ సిచ్యువేషన్ రావడానికి? మొత్తం ఎంటర్ వ్యవస్థగా కొంత తప్పు ఉందన్న. ఈ ఉచిత పథకాలకు మొత్తం ఇస్తే తప్ప ప్రజలు ఓట్లేసే పరిస్థితి లేకపోవడం వల్ల వీళ్ళు అనివార్యంగా రాజకీయ పార్టీలు ఉచితాల మీద పెట్టినంత ఫోకస్ ఈ విద్య మీద పెట్టకపోవడం అనేది మీరు అనేక సార్లు చెప్తుంటారు మీ డిబేట్లలో కూడా. మీరు ఫైట్ చేయాల్సింది విద్యార్థులు, ఉద్యోగులు, చదువుకున్న వాళ్ళే ఫైట్ చేయాలి ఉచితాలకు వ్యతిరేకంగా. ఎందుకు తులం బంగారం ఎందుకు, 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి ఎందుకు? ఒక్కడికి 1,00,000 ఇచ్చే బదులు ఇక్కడ 3 ఆ 1,00,000 కళ్యాణ లక్ష్మికి 1,00,000 ఇచ్చే బదులు ఇంజనీరింగ్ 3 చదివచ్చు. ఏమైతుంది? తక్కువ సింపుల్ గా పెళ్లి చేసుకుంటారు దావత్ చేసే బదులు. 3 ఇంజనీరింగ్ కంప్లీట్ అయితే కదా 35,000 డిగ్రీ అయితే 10 మంది అవుతారు. దాంతో ఆ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ తోటి ఆ ఫ్రీ బస్ ఎందుకు? విద్య లేనివాడు వింత పశువు అంటారు అన్న. తులం బంగారం లేనోడు వింత పశువు కాదు, ఆ ఫ్రీ బస్సు లేనోడు వింత పశువు కాదు. ఫ్రీగా ఇప్పుడు ఇందిరమ్మ చీరలు వంచుతారట. ఇందిరమ్మ చీరలు అడిగింది ఎవరండి? ఇప్పుడు ఎమర్జెన్సీ ఉంది. ఇప్పుడు కేసీఆర్ బతుకమ్మ చీరలు వంచడం సరే, మేము ఇందిరమ్మ చీరలు పంచితే ఆడబిడ్డలకు వ్యతిరేకం అని చెప్పడం కాదు, కానీ మనకు పరిమిత వనరులు ఉన్నప్పుడు మాకు క్షీణోపాంత ప్రయోజన సూత్రం అని ఒకటి ఉంటది ఎకనామిక్స్ లో. మన దగ్గర పరిమిత వనరులు ఉన్నప్పుడు మనం దేని మీద ఖర్చు పెడితే ఎక్కువ ప్రయోజనం పొందొచ్చు అనేది ఉంటది. అది వీళ్లకు ఆ కోఆర్డినేషన్ లేకపోవడమా, అసలు విద్యాశాఖ మంత్రి ఇప్పటిదాకా ఒక ప్రెస్ మీట్ కాన్ఫరెన్స్ అనేది పెట్టకపోవడం, అడ్రస్ చేయకపోవడం. ఇగో ఇన్ని రోజులలో ఇస్తాము, ఇన్ని నెలలలో ఇస్తాము, దయచేసి టైం ఇవ్వండి, ఓపిక ఇవ్వండి అని ఇప్పటిదాకా విద్యాశాఖ మంత్రి నాకైతే అంటే నేను గమనిస్తున్న కాడికైతే